హలో అండి. ఆహా అనిపిస్తాకు స్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి గరం మసాలా చేసి చూపిస్తాను. మన షాపులో కొన్న గరం మసాలా కూరల్లో వాడితే ఏమంత టేస్ట్ ఉండదు. నేను చెప్పిన విధంగా ఇంట్లో తయారు చేసుకొని ఈ మసాలా వాడి చూడండి. మీరింక షాపులో ఎప్పుడూ గరం మసాలా కొనరు. అట్లుంటది మరి గరం మసాలా. చేయడం కూడా చాలా సింపుల్. చేద్దామా మరి? దీనికోసం ఒక స్పూన్ లవంగాలు, 2 స్పూన్ల యాలకులు ఎన్నైతే ఉన్నాయో అంతవరకు దాల్చిన చెక్క అందాదగా తీసుకోండి. ఒక 4 జాపత్రి పువ్వులు, 4 అనాస పువ్వులు, స్పూన్నర సాజీరా, 4 లేదా 5 బగారాకులు, కొంచెం బగారా పువ్వు, దీన్నే బండ పువ్వు అని కూడా అంటారు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక సగం జాజికాయ కూడా తీసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఈ మసాలాలన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించండి. కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువగా మాడనీయొద్దు. కొంచెం వేగాక దోరగా వేయించండి, సరిపోతుంది. చివరగా బగారా ఆకు, పువ్వు వేసి మరొకసారి కలిపి లాస్ట్కు చివరికి సాజీరా వేసుకోండి. ఎందుకంటే సాజీరా తొందరగా మాడిపోతుంది, అందుకొని చివరగా వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడికి సాజీరా వేగిపోతుంది. ఇలా ఒక జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోండి. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. నాన్ వెజ్ కూరల్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. వెజ్ కూరల్లోకి అయితే ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెజ్ కూరల్లో వేసుకోకూడదు. ఇది ఓన్లీ నాన్ వెజ్ కూరల్లోకి మాత్రమే వేసుకోండి.